వచ్చింది కోయిలాగా వచ్చింది. ఆటోలో కేటీఆర్ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండు. తెలంగాణలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఈ కోయిలాగా ఇంత సుఖమైన పలుకులు పలుకుతుంది కదా, ఆటో డ్రైవర్లు అంటే ఈయనకు ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది కదా గుండె లోతులకు వెళ్ళి. యాదగిరి గుట్టల ఆటోలు పైకి పోవాలంటే అమ్మ ఎన్ని కథలు పెట్టించుర్రు ఇలా అయ్యావలా. పొట్ట చేత పట్టుకొని ఆటో నడుపుకుంటేనే 10 రూపాయలు వస్తే సంసారం వెళ్ళేది ఆటో డ్రైవర్లకు. 100 ఆటోలు మాత్రం తీసుకుపోయి శతకుప్పలు పెట్టినట్టు పెడితే పాపం వాళ్ళ బాధ చెప్పుకోలేని బాధ. ఇక ఆఖరికి వస్తారు కల్లా ఇక నిరుద్యోగ వృద్ధి ఎక్కడ వాయను, KG to PG విద్య ఎక్కడ వాయను గంగర కలిసి, డబల్ బెడ్రూమ్లు జాడ లేదు, ఆరోగ్యశ్రీ అటకెక్కించి దళితులకు 3 ఎకరాలని వీళ్ళు 100 ఎకరాలు. ఇప్పుడు యాదగిరి గుట్ట చుట్టూ వీళ్ళే ఉన్నాయి భూములు. అవి వంచూరి దళితులకు వంచూరి నాటకాలు ఆడుతుర్రు. యాదగిరి గుట్ట చుట్టూ గుట్టల కాంచి కొని వేసుకుర్రు, 100 ఎకరాలు సంపాదించుకుర్రు ప్రతి గుట్టకాడ. ఇంకా ఇది కాదని బయట దేశాలలో బాగా సంపాదించుకుర్రు. ఇవాళ మేము సొక్కం పూసరం ఆటో డ్రైవర్ల బతుకులు బజార్ల పడ్డాయి అని పలుకులు పలుకుతుర్రు చిలక పలుకులు. 10 ఏళ్ళు మీకు రాజ్యం ఒప్పజెప్పి పెత్తానం కడితే ఏం చేసిర్రు మీరు? లక్షల కోట్లు దాచుకునుడు తప్ప ఇంకేమైనా చేసిర్రా మీరు ఉద్దారకం? ఇప్పుడు ఆ యాదగిరి గుట్ట ఆటో డ్రైవర్లకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఈయన భాగవతం అంతా బయటకు తీస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమనంటే మేము ఆటో డ్రైవర్లని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టుగా ఇగో ఈ కథలు. ఇప్పుడు ఈ కోయిలాగా ఈ కథ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కోయిలాలు ఊరుకుంటాయా? అయ్యామంటున్నాయి బస్సు ఎక్కుతున్నాయి. బస్సు ఎక్కి ఆడోళ్ళు రామసకదనంగా బస్సులలో పోతుర్రు. ఉచిత బస్సు పేరు మీద ఇలా ఒక్కొక్క మహిళకు నెల పేరు మీద వాళ్ళకు రామసకదనంగా పైసలు మర్రబడుతున్నాయి. ఆ పైసలు మొత్తం సర్కారే కడుతుంది ఆర్టీసీకి. ఉచిత బస్సు పేరు మీద ఇలా మా ఆడబిడ్డలు రామసకదనంగా తీర్థయాత్రలు పోతుర్రు, పూజలు పురస్కారాలు చెడ్డ పడ్డ అమ్మగారింటికి అత్తగారింటికి దావతులకు పండుగలకు పబ్బాలకు అన్నిటికీ తిరుగుతుర్రు మా ఆడబిడ్డలు ఉచితంగా అని ఇప్పుడు వాళ్ళు చెప్ప తిరుగుతుర్రు. ఇక ఇప్పుడు ఈయన నేను సుఖం పూసను నేను ఎంతో చేసినా అని ఇప్పుడు ఈయన చెప్పుకుంటున్నాను. జనాలు తెలియదా ఎవరేం చేసిర్రు? జనాలు అంతా ఎడ్డోళ్ళా ఆనలు కొట్టగానే ఆతలు అప్పుడే ఇక మర్చిపోయినాయి, మార్చిపోయినాయా? ఆనలు కొట్టగానే ఆతలు మార్చిపోయినాయి అప్పుడే. అన్నం పెట్టినా సున్నం పెట్టినా ఎప్పటికీ ఆదికే ఉంటాడు బొక్క బొందల పడేదాకా. గులాబీ పార్టీకి భారీగా తగ్గిన విరాళాలు ఇంకా కూడా తగ్గుతాయి. 97.4% డమాల్ అధికారంలో ఉన్నప్పుడు 580.52 కోట్లు, గత ఏడాది 15.09 కోట్లే. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీకి వచ్చే విరాళాలు 97.4% తగ్గిపోయినట్టు సమాచారం. మరి బెల్లం ఉన్న కాడికే కదా ఈగలు పోయేది. ఏం పిరా? బెల్లం ఉన్న కాడికే ఈగలు పోతాయి. వాసన రాంది. నీ గులాబీ పువ్వు పండుకుంది, ఇప్పుడు అది పరిమళిస్తలేదు. గులాబీ గుబాలింపు లేదు, ముడుచుకొని పండుకుంది. ఎవరు వస్తారా వాసన చూస్తానికి? గులాబీ పువ్వు గుప్పున ఇట్లా గుబాలు ఇస్తుంటే హాహా అని వద్దురు. ఇక పండుకుంది, ఇంకా కూడా పండుకుంటారు మీరు.